హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా ఇంకా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీజ జన్ను విలేజ్ వ్లాగ్స్. ఈ వీడియోనైతే లాస్ట్ వరకు చూసి ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలానే వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయండి. కొత్తగా యూట్యూబ్ ఇచ్చిన హైప్ అనే ఆప్షన్ కూడా ఇవ్వడం వల్ల పాయింట్స్ అయితే ఇస్తారు మీరు. దానివల్ల నాకైతే ఈ వీడియో మరికొంతమందికి షేర్ అవుతుంది. మీకు వీలు కుదిరితే కనుక హైప్ కూడా ఇవ్వండి. శ్రీ పరాభనామ సంవత్సర శుభాకాంక్షలు. ఏంటక్క ముందు రోజే అయిపోతే ఈ రోజు చెప్తున్నావు అనుకుంటున్నారా? నిన్నైతే షార్ట్ వీడియోలో చెప్పాను. నిన్న లాంగ్ వీడియో పెట్టడానికైతే కుదరలేదు కదా, అందుకని చెప్పేసి ఈరోజైతే చెప్తున్నాను. ఎప్పుడు చెప్పినా మన ఫ్యామిలీయే కదండి, మీరందరూ కూడా అడ్జస్ట్ అవుతారని అయితే అనుకుంటున్నాను. మీ అందరికీ కూడా ఈ కొత్త సంవత్సరంలో మీరు అనుకున్నవన్నీ జరగాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే నాకు కూడా నేను అనుకున్నవన్నీ కూడా జరగాలని అయితే మీరందరూ కూడా కోరుకోండి. ఇంకా వీడియో విషయానికైతే వస్తే నేనైతే మార్నింగ్ లేచిన తర్వాత ఇంటి పనులు అన్నీ కూడా చేసేసుకున్నాను. అంత ఉదయమే అయితే ఏమీ లేవలేదు, లేట్గానే లేసాను. కానీ పనులన్నీ కూడా చాలా ఫాస్ట్గా కంప్లీట్ చేసుకున్నాను. అది కాకుండా ముందు రోజు ఏదో అమావాస్య వచ్చింది అని అంటున్నారు కదా, దానివల్ల అయితే దాని ప్రభావం ఈరోజు కూడా 7 గంటల దాకా అలా ఉంటుంది అని అయితే విన్నాను. అందుకని చెప్పేసి ఇంకా 6కి అలా లేచి అయితే పనులన్నీ కూడా స్టార్ట్ చేశాను. ఈ పనులన్నీ అయ్యేసరికి లేట్ అవుతుంది కదా ఎలాగో అని చెప్పేసి ఇంకా ఆ టైంకి అయితే స్టార్ట్ చేశాను. ఇంకా అనుకున్న పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నాను. ఇల్లు వాకిలి మొత్తము కూడా ఊడ్చేసి కడిగేసి మొత్తము పేడ కళ్ళపి చల్లి ముగ్గులు అయితే పెట్టుకున్నాము. నెక్స్ట్ అయితే ఇంకా పిండి రుబ్బుతున్నాము, గారెలు వేసుకుందాము అని చెప్పేసి. మేమైతే పండగ అయితే చేయడం లేదు. అండ్ అలానే ఈరోజు మా వాకిట్లో ముగ్గులు ఎలా ఉన్నాయో ఖచ్చితంగా కామెంట్ చేయండి. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చాయి. మీరందరికీ కూడా ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈరోజు మా ఇల్లు అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇంటి చుట్టూ ముగ్గులు, పచ్చని వాతావరణం, పక్షుల అరుపులు ఎంతో అద్భుతంగా అనిపించింది. పండగ చేసుకోవడం లేదు అన్న ఫీలింగ్ కూడా రాలేదు. ఎప్పుడూనేమో ఏదో ఒకలాగా ఉంటుంది, 6 నెలల నుండి పూజలు అయితే చేసుకోవడం లేదు కదా అని చెప్పేసి. కానీ ఈసారి అయితే నాకు అలా ఏమీ అనిపించలేదు, నార్మల్గానే అనిపించింది. ఇంకా అలవాటు అయిపోయింది కదా, ఇంకా పూజలు చేసుకోకూడదు అని చెప్పేసి మైండ్లో అదొక బండ గుర్తులాగా అనిపించేస్తుంది. నిన్న వీడియో పెట్టాను కదా, ఆ వీడియోకి అయితే ఒకరు కామెంట్ కూడా చేశారు, ఎందుకు పండగ చేసుకోకూడదు అని చెప్పేసి, ఎందుకు పూజలు చేసుకోకూడదు అని అయితే ఇలా కామెంట్ చేశారు. మా ఆయన వాళ్ళ నాన్నమ్మ అయితే చనిపోయారు. దానికి మా మామయ్య గారు అయితే తలకొరువు అయితే పెట్టారు. దానివల్ల అయితే మేము ఇంట్లో పూజలు అయితే ఏమీ చేసుకోవడం లేదు. అలానే ఇంత మంచిగా ముగ్గులు వేసుకున్నాం కదా, అందులో పసుపు కుంకుమ కూడా వేయడం లేదు. అవి కూడా వేయకూడదంట. మనకి తెలిసినా తెలియకపోయినా కొన్ని కొన్ని పెద్దవాళ్ళు చెప్పినవన్నీ కూడా పాటించాలి కదా అని చెప్పేసి నా ఉద్దేశంతో నేనైతే అలాంటివన్నీ కూడా చేయడం లేదు. అలానే ఒక 6 నెలల వరకు టెంపుల్స్కి కూడా అలా వెళ్ళకూడదు, అలానే కొబ్బరికాయ కొట్టకూడదు, ఇలా కొన్ని కొన్ని ఉంటాయి కదా, అవన్నీ కూడా పాటిస్తున్నాను. మన ఛానల్లో రెగ్యులర్గా వీడియోస్ చూసే వాళ్ళకైతే నాకు తెలిసే ఉండుంటుంది. ఇవి కొత్తగా వచ్చిన సబ్స్క్రైబర్స్కి కూడా తెలుస్తుంది అని చెప్పేసి మీకు ఈ వీడియోలో అయితే నేను ఈ విషయాన్ని అయితే షేర్ చేస్తున్నాను. మాటల్లో పడి అడగటమే మర్చిపోయాను. మీరందరూ పండగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? మంచిగానే జరుపుకున్నారు కదా. ఇంకా ఈరోజైతే నేను ఇంకా గారెలు అయితే వేస్తున్నాను. దేవుడికి దండం పెట్టినా పెట్టకపోయినా ఇంకా పిల్లలు ఉన్నారు కదా, తింటారు అని చెప్పేసి, టిఫిన్ లాగా ఉంటుంది అని చెప్పేసి ఇలా గారెలు అయితే వేశాను. నార్మల్గా అయితే గారెలు, పాయసం, పండగలు వస్తే మాకు గారెలు, సేమియా, పాయసం ఇలా ఎన్నో రకాలు అయితే చేసి పెట్టుకుంటారు. అంటే సేమియా, కేసరి అలాంటివి ఉంటాయి కదా, అలా రకరకాలుగా అయితే చేసి పెట్టుకుంటారు పూజలు చేసుకుంటే కనుక. నేను కూడా చేసుకునేదాన్ని. ఇంకా పూజలు అయితే ఏమీ చేయడం లేదు కదా, నార్మల్గా పిల్లలు తింటారు, మేము తింటాము అని చెప్పేసి ఈరోజు గారెలు మాత్రమే వేస్తున్నాను. ఒక పక్కేమో గారెలు వేస్తున్నాను, ఇంకొక పక్కేమో గారెలు మొత్తము అయిపోయిన తర్వాత టమాటాలతో అయితే పచ్చడి చేశాను. గారెల్లోకి బాగుంటుంది అని చెప్పేసి ఆ వీడియో క్లిప్ అయితే మిస్ అయింది, తీయలేదు. ఇంకా గారెలు అయితే చూసారు కదా, నేను చాలా ఈజీగా వేసేస్తాను. గారెలన్నీ కూడా చాలా చక్కగా వేసేసుకుంటున్నాను కూర్చుని ఇంకొకదాన్ని. ఏదేమైనా పండగ అంటే చిన్నప్పుడు కొత్త బట్టలు లేనిదే ఉండేదాన్ని కాదు. ఎలా అంటే కొత్త బట్టలు కావాల్సిందే నాకు. అంటే నేను కొత్త సంవత్సరాన్ని ఒక పండగలాగా ఫీల్ అవుతాను. అంటే ఆ సంవత్సరం మొత్తము కూడా అలాగే నాకు ఆ రోజు మొత్తము ఎలా ఉంటామో ఆ సంవత్సరం మొత్తము కూడా అలాగే ఉంటాము అని అయితే నేను నమ్ముతాను. దానివల్ల అయితే నాకు అలాగే అనిపిస్తుంది. ఆ ఒక్కరోజు కొంచెం కొత్త బట్టలు వేసుకున్నాం అనుకోండి, ఇంకా ఎవ్రీడే అలాగే మనం కొత్తగా ఉంటామేమో అనిపిస్తూ ఉంటుంది. నాలాగా ఆలోచించే వాళ్ళు ఎవరైనా ఉంటారా అని చెప్పేసి ముందు రోజు వీడియోలో అడిగానంతే, అందరూ కూడా సేమ్ 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 అని అయితే అంటున్నారు. నాలాగా ఇంతమంది ఉంటారా అనిపించింది. నేనైతే ఎప్పుడు ఇలాగే ఆలోచిస్తాను. ఆ రోజు ఎలా ఉంటామో అలాగే ఉంటాము. నేను అయితే ఎవరిని ఏమనను. ఆ రోజనే కాదు, నార్మల్గా నా గురించి ఒక విషయం కూడా మీతో షేర్ చేస్తాను. నేనైతే ఒక్క మాట కూడా ఒక్కరిని కూడా అనను. నన్ను కనుక ఎవరైనా అన్నారనుకోండి, నేను అది మనసులో పెట్టుకుని వాళ్ళతో మాట్లాడకుండా అన్నా ఉంటాను, లేదంటే నా పని నేను చూసుకుంటూ సైలెంట్గా ఉంటాను. వాళ్ళ ముందు వాదించే అంత ధైర్యం కూడా నాకు ఉండదు. ఎందుకంటే మనం ఒకరిని ఏమీ అనకుండా ఉంటే మనల్ని వాళ్ళు అన్నా కూడా దేవుడే చూస్తారు అన్నట్టుగానే వదిలేస్తాను. ఏ విషయమైనా సరే ఇలాగే చేస్తాను. మనకి అవసరం లేనిది, అనవసరమైనది నేను అసలు పట్టించుకోను. ఎవరైనా సరే, అది నా విషయంలో
కనుక అలా చేస్తే నాకెందుకో ఈ సందర్భంగా మీకు చెప్పాలి అనిపించింది, అందుకని చెప్తున్నాను. ఎవరైనా సరే నన్ను ఏమైనా అన్నా కూడా నేను ఎదురు తిరిగి ఎవరిని ఏమి అనను, ఎందుకంటే నాకు కొంచెం మొహమాటం ఎక్కువ. నేనేదో వీడియోస్లో కనుక ఇలా మాట్లాడుతున్నాను కానీ నేను రియల్గా కూడా ఇలా మాట్లాడనేమో నాకు తెలిసి, ఎందుకంటే నేను నా ఫోను ఇలా మాట్లాడుతున్నాను కానీ కాకపోతే మీతో మాట్లాడే ఫీలే వేరబ్బా. ఏదేమైనా మీతో నిజంగా కూర్చుని మాట్లాడుతున్నాను ఏమో అన్న ఫీలింగ్ అయితే వస్తుంది. కానీ మీరు అనుకున్నంత మీరు చూస్తున్నంత నేనైతే బయట అయితే అసలు మాట్లాడను, చాలా సైలెంట్గా ఉంటాను. నా వర్క్ ఏదో నేను కంప్లీట్ చేసుకోవడం, ఇంకా నేను అలా ఫోన్ తీసుకోవడం, పిల్లల్ని చూసుకోవడం, మా ఇల్లు, ఇంకా ఇవే పనులు నావైతే. నార్మల్గా ఉంటాను నేను. ఎవరిళ్ళకి కూడా వెళ్ళను. ఎప్పుడు ఇంటి దగ్గరే ఉంటూ నా పనులన్నీ కూడా నేను కంప్లీట్ చేసుకుంటాను. పనులు అయిపోయిన తర్వాత కొంచెం సేపు టీవీ చూడడం, లేదంటే ఫోన్ చూడడం, పిల్లల్ని చూసుకోవడం, ఇవే పనులు. ఇంకా అంతకు మించి నేనైతే ఏమీ చేయను. టిఫిన్‌కి గారెలు వేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా పిల్లలకి, నాకు, అత్తయ్యకి అందరము కూడా పెట్టుకుని అయితే తినేసాము. తినేసిన తర్వాత ఇంకా నేను జడ కూడా వేసేసుకుని బట్టలైతే పిండేశాను. ఇంకా పిండిన తర్వాత తీసుకొచ్చేసి ఇక్కడ తోటలో అయితే ఆరేస్తున్నాను. బట్టలు కూడా ఈరోజు తోటలోనే ఉతికానులేండి. మొన్నటి వీడియోలో అయితే మీతో షేర్ చేశాను కదా, నేను వాషింగ్ మిషన్ తీసుకుందాము అని కూడా నా పక్కన ఉన్న వాళ్ళు, చుట్టూ ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు అని చెప్పేసి తీసుకోవడం లేదు అని చెప్పేసి నాకైతే చాలామంది చాలా మంచి ధైర్యంగా అయితే చెప్పారు. మీ పనులు మీరే చేసుకుంటారు కదా, అనుకునే వాళ్ళు ఎవరు కూడా వచ్చి చేయరు కదా అన్నారు. ఈ మాట నిజమే కదా అని అయితే అనిపించింది. కానీ నేనైతే ఫస్ట్ టైం తప్పు చేశాను అనిపించింది. ఎందుకంటే మా వారు తీసుకుంటాను అని చెప్పేసి అన్నా కూడా నేను వద్దు అన్నాను చూసారా. నాకైతే ఇంకా చాలా బాధ అనిపించింది. వాషింగ్ మిషన్ తీసుకోకుండా తప్పు చేశానేమో అనిపించింది. ఏమోలేండి, ఈసారి కుదిరితే కనుక ఖచ్చితంగా తీసుకుంటాను. నా కోసం మీరందరూ కూడా ధైర్యం చెప్పినందుకైతే చాలా థ్యాంక్స్. నాకు దాని గురించి ఒక 2-3 అయితే కామెంట్స్ పెట్టారు. మీరు తీసుకోండి, మీరు హెల్త్ కూడా మీకు ఇంపార్టెంట్ కదా అని అయితే చెప్పారు. మీరు చెప్పింది కూడా నిజమే. నాకు కనుక ఈసారి వీలు కుదిరితే కనుక ఖచ్చితంగా వాషింగ్ మిషన్ అయితే తీసుకుంటాను. నేను ఎన్ని పనులున్నా కూడా చేసుకోగలుగుతాను, కానీ ఈ బట్టలు ఉతకాలంటే నాకు ఎందుకో తెలీదు, కొంచెం కష్టంగా అనిపిస్తుంది. మిగతా ఇంట్లో ఎలాంటి పనులైనా సరే చేసుకోవాలి అనిపిస్తుంది ఇష్టంగానే, కొంచెం బట్టల విషయంలోనే కొంచెం బద్ధకంగా అలా ఫీల్ అవుతూ ఉంటాను. ఉతికేస్తే కనుక వెళ్తే అంటే ఉతుకుదాము అని వెళ్ళాను అనుకోండి, ఖచ్చితంగా ఉతికేస్తాను. ఒక్కొక్కసారి బద్ధకంగా అనిపిస్తుంది చూసారా, ఆ టైంలో అయితే అసలు ఉతకాలి అనిపించదు. ఇంకా అలాగే ఉంచేసి నెక్స్ట్ డే అయితే ఉతుకుతాను. బట్టలన్నీ కూడా పిండేసేసి ఇంకా దండాల మీద అయితే ఆరబెట్టేసేసాను. ఆరేసిన తర్వాత ఇంకా పూలేమీ లేవు అని చెప్పేసి పూలు కోసుకొద్దాము అని చెప్పేసి వెళ్ళాను. ఇంకా మళ్ళీ తోటలోకి వెళ్తే నా కొడుకు చూడండి వీడియో తీసి పెట్టమంటే వీడియో తీశాడు. వాడి చిన్ని చిన్ని మాటలు మీరు కూడా వినండి ఎలా మాట్లాడుతున్నాడో. చిన్నడైపోయాడు. పెద్దోడిని చేళ్ళు పడుతుంది బన్నీ. మా బన్నీ భలే క్యూట్గా మాట్లాడుతున్నాడు కదా. నాకు వీడియో తీసి పెట్టమంటే నేను పెద్దోడిని అయిపోయానమ్మా, నీకు వీడియోస్ తీసి పెడతాను, భలే భలే మాటలు చెప్తున్నాడు ముద్దు ముద్దుగా. ఎంత బాగా జరుపుకున్నామో, పండగ లేకపోయినా సరే భలే పండగ జరిగినట్టుగా అనిపించింది. ఇంటి చుట్టూ కూడా అంత బాగుంది కదా. కానీ చూడండి వర్షం వచ్చి అయితే మాకు డిసప్పాయింట్ చేసింది. వర్షం ఏమో కానీ పంటలు అయితే మాకు చుట్టూ మినప చేలు అయితే వేస్తున్నాము అని చెప్పాను కదా, ఆ మినప చేలు అన్నీ కూడా ఉన్నాయి. చాలామందికి ఈ వర్షం అయితే లాసే, కాకపోతే కొంచెం సేపే పడిందిలేండి. చిన్నదైనా పెద్దదైనా ప్రాబ్లమే కదా, మరి ఏమవుతుందో చూడాలి. మా మినపచేలు అయితే ఇంకా పట్టించలేదు, మొన్న చూపించాను కదా హార్వెస్ట్ చేస్తూ కూరగాయలన్నీ కూడా. ఆ రోజు ఆ వీడియో చూసారా, చూడకపోతే కనుక ఒకసారి చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. విలేజ్లో ఎలా ఉంటారు అంటే హార్వెస్ట్ చేసే వీడియోస్ అడుగుతున్నారు కదా కొంతమంది అయితే, అందుకని చెప్పేసి ఆ వీడియో పూర్తిగా నా స్టైల్లో నేనైతే చూపించాను మీ అందరికీ కూడా. ఇంకా ఇంట్లోకి అయితే కొన్ని సరుకులు అయితే తెప్పించుకున్నాను. కొన్ని ఐటమ్స్ అయితే ఇంట్లో నిండుకున్నాయి, అందుకని చెప్పేసి సరుకులు అయితే తెప్పించుకున్నాను. కొన్ని ఆల్రెడీ ఉన్నాయి, కొన్ని మాత్రమే తెప్పించుకున్నాను. ఇంకా అవన్నీ కూడా సర్దుకుంటున్నాను. ముందులో చెప్పాను కదా ఏది మనకి ఈ సంవత్సరం ఏది చేస్తామో అవంతా కూడా ఆ సంవత్సరం అంతా జరుగుతుంది అని చెప్పేసి, అలానే ఆలోచిస్తాను అన్నాను కదా, ఇదిగోండి ఈ ఆలోచనే. ఇంట్లో మనకి అన్నీ కూడా సరుకులు అన్నీ నిండుగా ఉన్నాయనుకోండి, గ్యాస్ బండ, బియ్యం అన్నీ కూడా నిండుగా ఉంటే ఆ సంవత్సరం మొత్తం కూడా మనకి తిండికి ఏటికైనా సరే చక్కగా మనకి కొదవ లేకుండా ఉంటుంది అని చెప్పేసి అనుకుంటాను. అందుకని చెప్పేసి కొన్ని సరుకులన్నీ కూడా ముందు రోజు తెప్పించుకుని పక్కన పెట్టుకున్నాను. కాకపోతే పనుల హడావిడిలో సర్దుకోవడం అయితే కుదరలేదు. ఇంకా ఇప్పుడైతే సర్ది
సర్ది పెట్టుకుంటున్నాను నైట్ టైంలో. ఎప్పుడు సరుకులు తెచ్చుకోవాలన్నా కూడా భారీ బిల్లే అవుతుంది. ఇంక ఈసారి కొన్ని కొన్ని మాత్రమే తెప్పించుకున్నాను. మరి ఎన్ని రోజులు వస్తాయో చూడాలి. ఇంకా అన్నీ కూడా ఎక్కడవక్కడ సర్ది పెట్టుకుంటున్నాను. సరుకులు నిండుకునైతే చాలా రోజులు అయింది. ఇప్పటికి అసలు ఒక నెల పైన అయిపోతుంది. కొన్ని కొన్ని మాత్రమే ఉన్నాయి. సర్ఫ్, సబ్బులు ఇలాంటివి మాత్రమే ఉన్నాయి. కొన్ని కొన్ని లేనివన్నీ కూడా మామూలుగా కిరాణా షాపులు ఉంటాయి కదా, మామూలుగా దగ్గరలో ఊర్లో, ఇంకా వాటిలో తెప్పిస్తూ ఉన్నాను. చాలా రోజుల తర్వాత అయితే తెచ్చాను. ఈసారి ఇంట్లో డబ్బులు ఉన్నా కూడా కొన్ని సార్లు కష్టంగా ఉంటుందంటారు కదా, అంటే మనసు బాగోలేకపోయినా ఏదో అలా గడిపేద్దాంలే రోజుల్ని అని ఫీలింగ్లో ఉంటాం కదా. సేమ్ అలాగే మేము కూడా ఇంకా అలాగే గడిపేస్తూ ఉన్నాము. కానీ ఈ రోజైతే అసలు తగ్గేదే లేదు. ఖచ్చితంగా ఇంటి నిండా సరుకులు ఉండాలి అని చెప్పేసి ముందు రోజు లిస్ట్ రాసి అయితే తెప్పించుకున్నాను. నేనైతే వెళ్ళలేదు, ఇంకా మా వారితోనే సరుకులు అయితే తెప్పించుకున్నాను. ఈ మధ్య సరుకుల రేట్లు అయితే చాలా బాగా పెరిగిపోతున్నాయి కదా, అసలు రోజు రోజుకి పెరిగిపోతూనే ఉంటున్నాయి. అసలు ఆయిల్ ప్యాకెట్స్ కాస్ట్ అయితే నాకు మైండ్ బ్లాక్ అయిపోతుంది. నార్మల్ ఆయిల్ ప్యాకెట్స్ కూడా 200 అని చెప్తున్నారు కదా, ఇంకా అసలు అమ్మో అనిపిస్తుంది. ఇంకా నేను ఎలాగో అవేవేదో ఆ రేటే అవుతుంది కదా అని చెప్పేసి ఈసారి అయితే శనగ నూనె ప్యాకెట్లు అయితే తెప్పించాను. ఈరోజు ఉదయం నుండి అయితే అసలు ఖాళీ లేదు. ఏదో ఒక పండగ హడావిడి లాగా అనిపించింది. ఒక్క పూజ చేసుకోలేదు అంతే, ఇంకా నార్మల్గా మిగతావన్నీ కూడా సేమ్ అనిపించింది. అన్నట్టు కొత్త సంవత్సరం అంటే కొత్త ఆశలు, కొత్త ప్రారంభాలు, కొత్త అవకాశాలు ఇలాంటివన్నీ కూడా మీ జీవితంలో కూడా జరగాలనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతకుముందు మీరు పడిన బాధలన్నీ కూడా పోయి మంచి జరగాలనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరికీ కూడా. కొత్త సంవత్సరం మనకు గతాన్ని మర్చిపోయి కొత్తగా ప్రారంభించడానికి మంచి అవకాశం అయితే ఇస్తుంది. అన్నట్టు ఈ సందర్భంగా మీ అందరికీ ఒక విషయాన్ని అయితే చెప్దాము అనుకుంటున్నాను. ఈ సంవత్సరం కోసం చిన్న చిన్న గోల్స్ పెట్టుకుని వాటిని చేరుకోవడానికి మనందరము కూడా ప్రయత్నిద్దాము. మన మిడిల్ క్లాస్ లైఫ్స్లో మనకి అవ్వవు అనుకునేవి కూడా ఈ సంవత్సరం మనం చేయడానికి అన్నీ కూడా మనం చేద్దాము అని అయితే ప్రయత్నిద్దాము. మనం పాజిటివ్గా ఆలోచిస్తే మన జీవితంలో చాలా మంచి మంచి మార్పులనైతే చూస్తాము. మనం మనల్ని మెరుగుపరుచుకోవడం ముందు నేర్చుకుందాము. ఎన్ని కష్టాలు వచ్చినా ధైర్యంగా ముందుకైతే వెళ్దాము. వెనకడుగు మాత్రం అస్సలు వేయొద్దు. ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో, ఇలాంటివన్నీ మనకెందుకులే, నా వీడియోస్లో నేను చేసే పనులు మాత్రమే చెప్దాము అనిపిస్తుంది ఒక్కొక్కసారి. కానీ నాకెందుకో మనసైతే అస్సలు ఒప్పదు. నా నుండి ఏదో ఒకటి నలుగురైనా సరే నేర్చుకోవాలి అన్నట్టుగా నేను చేసుకునేది ఇంటి పనులే అయినా సరే నాకు తోచినంతలో, నాకు తెలిసినంతలో మీకు కూడా ఏదో ఒకటి నేర్పించాలి అన్న తాపత్రయంతోనే నా వీడియోస్లో ఏదో ఒకటి మోటివేషన్గా ఉండేలాగా అయితే చెప్తున్నాను. సరే, ఇదంతా ఏమైనా నేను స్క్రిప్ట్ లాగా తయారు చేస్తున్నానంటే నేను ఏమీ తయారు చేయను. నార్మల్గా నా లైఫ్లో అంటే ఫేస్ చేసిన కొన్ని ప్రాబ్లమ్స్, ఆనందాలు అన్నీ ఉంటాయి కదా, అవన్నీ కలెక్ట్ చేసుకుని నాకు అనిపించింది మాత్రమే మీతో షేర్ చేసుకుంటాను. అన్నట్టు మీ అందరితో ఒక మాట చెప్దాము అనుకుంటున్నాను. మీరందరూ కూడా నా ఫ్యామిలీ అబ్బా. ఎందుకంటే మీరు పెట్టే ప్రతి కామెంట్ని నేను చూస్తాను. నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నేను మీతో ముందు చెప్పాను కదా ఈ వీడియోలోనే, నేను ఎవరి దగ్గరికి వెళ్ళను, ఎవరితో ఎక్కువగా మాట్లాడను అని చెప్పేసి. అలాంటిది నా హృదయాల్ని కదిపేస్తున్నాయి మీ కామెంట్స్ అయితే. నాకు అంత హ్యాపీగా అనిపిస్తుంది. నేను నిజంగా చెప్తున్నాను, నేను అసలు ఎవరి దగ్గరికి వెళ్ళను, ఎవరితో కూడా అంత క్లోజ్ అయితే ఏమి మాట్లాడను. నార్మల్గా మాట్లాడతాను అంతే. నేను ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడతాను. మనం ఎక్కువగా మాట్లాడినా కూడా వాళ్ళకి ఎలా అనిపిస్తుందో, నా ఆలోచన విధానం వాళ్ళకి నచ్చుతుందో నచ్చదో అని చెప్పేసి నా లైఫ్లో ఫేస్ చేసిన కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల అయితే నేను మనుషులతో మాట్లాడడమే మానేస్తున్నాను. నేను మీతో ఇన్ని విషయాలు షేర్ చేసుకుంటున్నాను అంటే ఖచ్చితంగా మీరు నా ఫ్యామిలీయే. నేను మాత్రం మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోను. అలానే మీకు ఏమి ఇచ్చినా సరే నాకు ఈ లైఫ్కి మీ రుణం తీరదేమో. అన్నట్టు నా వీడియోస్ని అయితే లాస్ట్ వరకు చూడండి. లాంగ్ వీడియోస్ అయితే నాకు ఈ మధ్య వ్యూస్ అయితే చాలా అంటే చాలా తక్కువగా వస్తున్నాయి కదా, దానివల్ల నాకైతే నేను చేరాలి అన్న గమ్యం అయితే చేరలేకపోతున్నాను. ఈ కొత్త సంవత్సరంలో నాకైతే ఈ వీడియోలో మీకు చెప్పాలి అనిపించింది. అడగనదే అమ్మైనా అన్నం పెట్టదు అంటారు కదా, అందుకే మీకు చెప్తున్నాను. నా లాంగ్ వీడియోస్ అయితే కొంచెం ఫుల్గా చూడడానికి ట్రై చేయండి. నా లాంగ్ వీడియోస్ అన్నీ కూడా మీకు ఇంట్రెస్ట్గా ఉండాలంటే ఒక టిప్ అయితే చెప్పనా. మీరు ఏమైనా పనులు చేసుకుంటూ నా వీడియోస్ అయితే పెట్టుకుని చూడండి. చక్కగా చూస్తారు. ఆ పనులు చేసుకున్నట్టుగా కూడా అనిపించదు. అంత హ్యాపీగా మీరు సింపుల్గా చేసేసుకుంటారు మీ పనులన్నీ కూడా. ఇది నా టిప్ మాత్రమే. మీకు ఎలా అనిపిస్తే అలా చేయండిలేండి.
తెచ్చుకున్న సరుకులన్నీ కూడా సర్దటం అయితే కంప్లీట్ అయిపోయింది. తర్వాత అయితే ఇంకా ఏమైనా మనకి ఖాళీ అయిపోతాయి కదా, ఉప్పులు కారాలు అలాంటివన్నీ కూడా మళ్ళీ ఫిల్ చేసుకుంటాను వేరే డబ్బాల్లోకి. ముందు అయిపోయిన వెంటనే ఇంకా అవన్నీ కూడా కడిగేసి పెట్టేసుకుంటాను. ఎందుకంటే సరుకులు తెచ్చుకున్న తర్వాత ఇంకా మిగతావన్నీ కూడా నిండుగా ఉండేలాగా చూసుకుంటాను. నార్మల్గా ఇప్పుడనే కాదు, నార్మల్ టైమ్స్లో అయినా సరే ఉప్పులు కారాలు ఇలాంటివన్నీ కూడా ఒకసారి ఇలా డబ్బాలోకి ఎత్తి పెట్టుకున్నాక మళ్ళీ అయిపోయినాయి అనుకోండి, మళ్ళీ వెంటనే అవి అయిపోయిన తర్వాత డబ్బా మొత్తము ఖాళీ అయిన తర్వాత కడిగేసేసి మళ్ళీ ఫ్రెష్గా తీసి పెట్టుకుంటాను. ఇక్కడ ఎగ్స్ అయితే తీసి పెట్టుకుంటున్నాను. ఇప్పుడు కోడిగుడ్లు అయితే చాలా తక్కువ రేట్ అయితే అమ్ముతున్నారు కదా, ఇంకా ఉడకేసుకుని కూడా తినొచ్చు అని చెప్పేసి మొన్న ఒక అట్ట అయితే తెప్పించాను. ఇంకా అవన్నీ కూడా ఇలా ఉప్పులో పెట్టేసేసాను. ఫ్రిడ్జ్లో పెడదాము అంటే ఖాళీ అయితే లేదు, దానివల్ల ఇంకా ఇలా ఉప్పులో అయితే పెట్టాను. ఇంకా పిల్లలకి నాకు ఇలా మేమైతే అందరము కూడా ఉడకపెట్టుకుని తింటున్నాను. ఈ మధ్య నన్నైతే బాగా సన్నగా అయిపోతున్నాం అంటున్నారు కదా, ఈ ఎండలకైతే అస్సలు అన్నం తినాలని అనిపించడం లేదు. ఎండల వల్ల ఏమో కానీ ఆకలిగా అయితే అసలు అనిపించడం లేదు. అంతకుముందు అయితే మీరు నమ్ముతారో నమ్మరో నాకు తెలియదు కానీ కొంచెం కొంచెంగా ఒక 2-3 సార్లు అయితే తినేదాన్ని రోజు మొత్తంలో. 2-3 సార్లు కాదండి, 4 సార్లు అలా తినేదాన్ని. నేను అబద్ధం చెప్పకుండా చెప్తున్నాను. ఇప్పుడు అయితే నేను ఒక్కసారి తినడానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది రోజు మొత్తంలో. మార్నింగ్ టిఫిన్ చేస్తున్నాను కదా, మధ్యాహ్నం ఒక్క పూట అన్నం తినడానికి చాలా కష్టంగా అనిపిస్తుంది. మళ్ళీ నైట్ టైం అయితే స్కిప్ చేసేస్తున్నాను. అలా ఉంటుంది నా పని. ఆకలి వేయడానికి మీకు ఏమైనా తెలిస్తే నాకైతే కామెంట్స్లో చెప్పండి. నేనైతే టానిక్స్ ఉంటాయి కదా, అవైతే వాడదాము అనుకుంటున్నాను. ఈరోజు మేము ఉగాది రోజు ఏమేమి వండుతున్నామో మీకు చూపిస్తాను రండి. పెరుగు చట్నీ అయితే ఇంకా కలపలేదు, కలపాలి. అన్నీ కూడా రెడీ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇటు వచ్చేసి మటన్ కర్రీ అయితే చేశాను, చూపిస్తాను అది కూడా మీకు. కుక్కర్ చాలా చిన్నగా అయిపోయింది కదా అని అనుకోకండి ఫ్రెండ్స్. చిన్న కుక్కర్ ఉంది కానీ అది వండడానికి కుదరడం లేదు, విజిల్ అది సరిగ్గా రావడం లేదని చెప్పేసి పెద్ద కుక్కర్లో వండాము. మటన్ కర్రీ చూసారా, మటన్ కర్రీ, బగారా రైస్ అయితే చేసాము. బగారా రైస్ కూడా చూపిస్తాను. బగారా రైస్ కూడా చూడండి. మేము దీనిని పల్వా అని అయితే అంటాము దీనిని. ఈ రీసెంట్గా అయితే ఫోన్లో బగారా రైస్ అంటున్నారు కదా, సేమ్ మేము కూడా ఇంకా అదే చెప్తున్నాను మీకు. బగారా రైస్, మటన్ కర్రీ, పెరుగు చట్నీ అయితే చేసుకున్నాను. ఇంకా పిల్లలకి అయితే పెట్టేసేయాలి, పిల్లలు అన్నం తింటారు. ఇప్పుడు టైం అయితే చాలా టైం అవుతుంది ఈరోజు, దీనివల్ల అయితే లేట్ అయింది. వాళ్ళకి పెట్టేసి ఇస్తాను. ఫస్ట్ రైస్ అయితే ముందే పెట్టేసి పక్కన పెట్టాను చల్లారుతుందని చెప్పేసి. ఇప్పుడు మటన్ కర్రీ ముక్కలు వేసేసి వాళ్ళకి ఇస్తాను, చక్కగా తింటారు. పిల్లలకైతే ఇద్దరికి పెట్టేసేసాను. పిల్లలిద్దరికీ కూడా తినిపించేశాను. తినిపించిన తర్వాత పెరుగు చట్నీ అయితే కలుపుతున్నాను. రైతా నేనైతే ఈరోజు కొంచెం స్పెషల్గా అయితే చేశాను. రైతా అయితే ఇలా మనకి దానిమ్మకాయ పప్పులు, క్యారెట్ ఇవి ఉన్నాయి కదా, వీటన్నిటిని కూడా ముక్కలుగా చేసి అయితే వేసుకుంటున్నాను. ఈరోజు ఇంట్లో వంటలన్నీ కూడా చాలా బాగా కుదిరాయి, సూపర్ ఉన్నాయి అసలు. చాలా అంటే చాలా బాగున్నాయి. అందరము కూడా చక్కగా తినేసేసాము. ఇంకా తినేసాము అని చెప్తున్నావు, మరి వంటలు చూపిస్తున్నావు అనుకుంటున్నారా? వీడియో తిన్న తర్వాతే కదండి వాయిస్ ఇస్తాను, ఇంకా అందుకే మీకు చెప్తున్నాను బాగున్నాయి అని చెప్పేసి. అసలు చాలా బాగున్నాయండి, నాకైతే చాలా బాగా నచ్చాయి వంటలన్నీ కూడా. వీటన్ని వంటల్లో మళ్ళీ మా హస్బెండ్ కూడా నాకు హెల్ప్ చేశారు, నేను ఒక్కదాన్నే ఏమీ చేయలేదు. మా హస్బెండ్ గారికి కూడా చాలా చాలా థ్యాంక్స్. ఆగండి, వీడియో అప్పుడే అయిపోయింది అనుకుంటున్నారా? మిమ్మల్ని ఒక విషయం అడుగుదాము అనుకున్నాను. ఉగాదికి మీరు నాన్ వెజ్ తింటారా తినరా అన్నది కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి. మాకైతే అలాంటిది ఇప్పటివరకు నాకైతే తెలియదు. నేనైతే ఇంకా మేము పూజలు చేయడం లేదు అని చెప్పాను కదా, దానివల్ల అయితే ఇంకా వండుకున్నాము, అందరము ఇంటి దగ్గర ఉన్నాము అని చెప్పేసి. ఇంకా ఈరోజైతే అందరికీ సెలవులు కదా, ఇంకా అన్ని ఏ జాబ్స్ అయినా ఎవరికైనా సరే ఈరోజు అందరూ కూడా సెలవు తీసుకుంటారు కదా, పిల్లలకి అయినా పని చేసుకునే వాళ్ళకైనా అందరికీ సెలవులు కాబట్టి మా వాళ్ళైతే అందరూ ఇంటి దగ్గరే ఉన్నారు. దానివల్ల అయితే ఈరోజు ఇలా అయితే వంట చేసుకున్నాము. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరో మంచి వీడియోతో మీ అందరి ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, బాయ్.